హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ట్రేడర్‌ని. సో, ఈరోజైతే నేను ఒక ఆపర్చునిటీ చూశాను. ఇట్స్ ఎ లైవ్ ట్రేడ్. ఓకే. ఈ లైవ్ ట్రేడ్‌లో ఆపర్చునిటీ అయితే నాకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. దట్ ఈస్ వొకాట్ ఫార్మా. చూద్దాం అసలు ఇది ఎలా ప్లే అవుట్ అవుతది ఏంటన్నది. ఫస్టు దీని అనాలిసిస్ అయితే చెప్తాను. అసలు ఇది నాకు ఎందుకు ఆపర్చునిటీలా కనిపిస్తుంది అంటే, ఆల్మోస్ట్ ఇది 38% నుంచి అంటే స్ట్రాంగ్‌గా దీని పుల్ బ్యాక్ ఉన్నది. సో, ఈ పుల్ బ్యాక్‌లో నేను ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ బిగ్ మూవ్ అయితే నేను మిస్ అయ్యాను మార్నింగు. సో, ఇది మిస్ అయిపోయాను కాబట్టి సెకండ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. చూద్దాం. ఇది నాకు తెలిసి ఈ రేంజ్ నుంచి బయటకొస్తే మనం ఎంటర్ అవ్వచ్చు. బట్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా బాగుంది. ఒకవేళ ఇక్కడ గనుక మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడి నుంచి. సో, ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇది. అండ్ స్టాప్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ 1:1.5 అయితే నాకు రిస్క్ రివార్డ్ రేషియో కనిపిస్తుంది ఇక్కడ. బట్ అప్పుడే నేనైతే ఎంట్రీ తీసుకోను. లెట్ ఇట్ ప్రూవ్. అది బ్రేక్ చేస్తుందా లేదా అన్నది ప్రూవ్ చేసిన తర్వాతే మనం ఎంటర్ అవ్వాలి. సో, ఆ పేషెన్స్ లెవెల్స్ అయితే మనం బిల్డ్ చేసుకోవాలి. స్లోగా కిందకు వస్తుంది కదా! చూద్దాం ఇది మన స్టాప్ లాస్ తీసుకుని కిందకైనా వెళ్ళిపోవచ్చు. అందుకే ఐయామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ప్రూవ్. ఆ ప్రైస్‌ని అయితే ప్రూవ్ చేయనివ్వండి. ప్రూవ్ చేసిన తర్వాత మనం ఎంటర్ అవ్వచ్చు. కంగారేం లేదు. సో, మార్నింగ్ అయితే నేను ఒక ట్రేడ్ ఆల్రెడీ తీసుకున్నాను. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ ట్రేడ్ లాజిక్ ఏంటి? ఎలా తీసుకున్నాను? ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను? ఏంటి అని. సో, అది చూద్దాం. ఎక్కడది? ఓకే. ఇక్కడ కూడా కాదు అది. ఈ లిస్ట్‌లో ఉన్నట్టుంది. ఓకే. వీక్లీ ఓకే. యాహ్! దిస్ ఈస్ ద వన్. సో, ఇదైతే నేను మార్నింగ్ ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను దీంట్లో. మార్కింగ్స్ మార్కింగ్స్ మిస్ అయినాయి. ఒక్క నిమిషం. ఇంకొకటి ఉన్నది నా దగ్గర. అది తీసుకొస్తాను. దాంట్లో నేను మార్కింగ్స్ కూడా పెట్టున్నాను కాబట్టి యెస్, దిస్ ఈస్ ద వన్. సో, ఐయామ్ నాట్ షూర్ వెదర్ ఓకే. ఐ కెన్ ఏబుల్ టు. సో, దిస్ ఈస్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అండి. మార్నింగ్ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 4-5 మినిట్స్‌లో నా ట్రేడ్ అయితే అయిపోయింది. సో, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నానంటే ఆహ్, ప్రైస్ స్ట్రెంత్ ఉంది ప్రైస్‌లో. అండ్ నా రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా బెస్ట్‌గా ప్లే అవుట్ అవుతుంది. మీరు అనొచ్చు, సార్ ఇంత పైకి మూవ్ అయింది కదా! మీరు ఇక్కడే ఎందుకు స్క్వేర్ ఆఫ్ చేశారు మీ ఆర్డర్స్? యాహ్! నా ప్లాన్ ప్రకారం ఇక్కడి వరకే మూవ్ అవుట్ అవుతది. నేను అక్కడ వరకు ప్లాన్ చేశాను. అక్కడి వరకు నా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఒకవేళ నేను గనుక ఉండుంటే దెన్ మై గ్రీడ్ విల్ ప్లే అవుట్. మన గ్రీడ్ మనల్ని ఏం చేస్తదంటే, అబ్బా! ఇంత పైకొచ్చిందిగా ఇంకా పైకెళ్తది ఇంకా పైకి. సో, అదేం చేసింది వెంటనే రివర్స్ అయ్యి మొత్తం కిందకొచ్చింది. ఎక్కడైతే నేను ఎంట్రీ అయ్యానో ఆ ఎంట్రీ కన్నా కింద పాయింట్‌కొచ్చింది. 4 మినిట్స్‌లో మీ ట్రేడ్ అయ్యి మీకు డబ్బులొస్తున్నప్పుడు మీరు ఈ ఎంత టైము ఆల్మోస్ట్ ఎంత 9:20 నుంచి 10:37 వరకు ట్రేడ్‌లో ఉంటారు. మీ ఎమోషన్స్ డ్యామేజ్ అవుతాయి. ప్లస్ మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా వదిలేసుకుంటారు. సో, వచ్చిన ప్రాఫిట్‌ని లాక్ చేసుకోకపోవడం అన్నది బిగ్ మిస్టేక్ ఇన్ ట్రేడింగ్. మీరు అలా ఉంటే గనుక ట్రేడింగ్‌లో సర్వైవ్ కాలేరు. యూ కెనాట్ ఏబుల్ టు మేక్ ఔట్ ఎనీథింగ్. ఓకే. వచ్చిన ప్రాఫిట్ హ్యాపీగా తీసుకోండి. జేబులో ఏసుకోండి. సైలెంట్‌గా సైడ్ కూర్చొని ఎంజాయ్ చేయండి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది అంతే. సో, నేనైతే ఈ 1020 ఇక్కడికొస్తే శక్తి పైప్స్‌ని మళ్ళీ డెలివరీలో కొందామని ఆలోచించాను. బట్ ఇక్కడికైతే రాలేదు. ఒక రూ. 2 పైనుంచి అది టర్న్ ఓవర్ అయిపోయింది. లెట్స్ సీ బై ఈవినింగ్ కల్లా మనకేమన్నా ఒకవేళ బిగ్ మూవ్ వచ్చి మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేస్తే గనుక నేను డెలివరీలో ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకు డెలివరీలో ఎంట్రీ తీసుకుంటానంటే నేను చాలా రోజుల నుంచి ఈ స్టాక్‌ని వాచ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ తీసుకున్నాను డెలివరీలో. సో, స్టాప్ లాస్ తీసుకున్నాను కాబట్టి దీని మీద ఎక్కువ కేర్ తీసుకొని నేను వాచ్ చేస్తున్నాను. బట్ దీనికైతే మంచి ఆర్డర్ బుక్ ఉంది. మంచిగా ప్లే ఔట్ అవుతది. మంచి మంచి ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. గుడ్ స్టాక్ ఆల్ టుగెదర్. సో, ఇలాంటి గుడ్ స్టాక్‌ని మంచి టైం చూసుకొని మనం ఎంట్రీ తీసుకోవడంలో తప్పులేదు. ఓకే. హోప్ నా లాజిక్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, లెట్ మీ గో బ్యాక్ అండ్ చెక్ మై ట్రేడ్ వెదర్ హౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఔట్ అన్నది. ప్లే ఔట్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం. లేదంటే జస్ట్ లుక్ ఫర్ అనదర్ స్టాక్. ఓకే. గుడ్.
ఇక్కడే ఉన్నది, స్ట్రగ్లింగ్ టు గో అప్. సో చూద్దాం అండి కొంచెం. ప్రస్తుతానికైతే ఈ ప్రైస్ మూమెంటం చాలా స్లోగా ఉంది. మీకు కావాలంటే లెట్ మీ పుట్ ఇట్ ఇన్ 2 వ్యూ. దీంట్లో 5 మినిట్స్ పెడదాం, దీంట్లో 1 మినిట్ పెడదాం. దట్స్ ఇట్. సో మీరు రెండు ఒకేసారి చూడొచ్చు. ఐల్ మేక్ అ బిగ్, ఎస్ దిస్ ఈస్ అ నైస్ వ్యూ వేర్ యూ కెన్ సీ బోత్ ఆఫ్ దెమ్. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. సో ట్రేడింగ్ అంటే 80% మీ సైకాలజీ వర్క్ అవుద్దండి, 20% మీ టెక్నికల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా వస్తే ఇలా అవుతుంది, ఇలా వస్తే ఇలా అవుతుంది అంటారు. బట్ అలా అయినప్పుడు మీరు ఆ ట్రేడ్లో ఉండగలగాలి. దట్ ఈజ్ వాట్ మీ సైకాలజీ. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ విల్ ప్లే అవుట్. నేనైతే ప్రస్తుతానికి ఎంట్రీ తీసుకోవట్లేదు, జస్ట్ నా ప్లాన్ డ్రాఫ్ట్ చేసి రెడీగా పెట్టుంచాను. చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ ఒక్కసారి నేను ఫిబ్ రిట్రేస్మెంట్ చేస్తాను. ఇక్కడ 29th కదా, మార్నింగే ట్రేడ్ తీసుకుని ఉంటే బాగుండు. మంచిగా ప్లేఅవుట్ అయింది ఆల్మోస్ట్. ఓకే, చూద్దాం ఏమైద్దాం. ప్రస్తుతానికైతే నేను పాజ్ చేస్తున్నాను వీడియోని. మళ్ళీ ఒకసారి ప్లేఅవుట్ అయ్యాక మళ్ళీ నేను ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగింది, ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్ నేను అప్లోడ్ చేసి పెడతాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఆర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మనం వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఎటు మూవ్ అవుతుంది, మార్కెట్ ఏం చేయబోతుంది అన్నదే చూద్దాం. చూసారా స్లోగా కిందకి వస్తుంది అది. లెట్ ఇట్ కమ్. ఓకే, ఎందుకు ప్లే అవుట్ అవుతుందని అనిపిస్తుంది. ఎన్ని, 1 2 3. ఓకే, ఇది ఎంగల్ఫింగ్. ఈ 5 మినిట్స్లో ఈ బార్ ఉంది కదండి, దీన్ని కనుక ఎంగల్ఫ్ చేస్తే ఇట్ విల్ గో నైస్లీ. సో చేసేటట్టే ఉంది. నేను ఒక ఇంట్రాడే ఒక 50 షేర్స్ అయితే పెట్టి ఉంచుతాను. ఓకే, అది క్లోజ్ అవ్వలేదు క్యాండిల్, లెట్ ఇట్ క్లోజ్. ఎప్పుడైనా మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు క్యాండిల్ క్లోజ్ అవనివ్వండి, క్లోజ్ అవనిచ్చి అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే ఇట్స్ కన్ఫర్మేషన్. ఓకే, మీకు కన్ఫర్మేషన్ దొరికినట్టు ఉంటుంది. ఓకే, నాకైతే కన్ఫర్మేషన్ అవ్వలేదు. తక్కువకి వస్తుంది కదా, ఇక్కడ తీసుకునే బదులు ఇంకా కొంచెం కింద తీసుకోవచ్చు కదా, అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. మనకు కన్ఫర్మేషన్ వచ్చాక ఎంట్రీ తీసుకోవాలి. లేదంటే చూసారా, ఇక్కడ కనుక నేను ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్లో మీకు ఇది అవుతుంది. చూసారా, ఆ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ పడే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఏం చేస్తుందో. టైం ఎంత అయిందో కూడా చూడండి, ఎందుకంటే మార్కెట్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్లో మన ప్రైస్ మూమెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు ఒక ఫేజ్ ఉంటుంది. మళ్ళీ 10:30 నుంచి 11:30 వరకు ఒక ఫేజ్ ఉంటుంది. 1:30 నుంచి 3:30 వరకు ఇంకొక ఫేజ్ ఉంటుంది. సో ఆ ఫేజ్ని బట్టి మనం యాక్ట్ చేయాలన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక క్యాండిల్ అటు, ఒక క్యాండిల్ ఇటు. ఇక్కడే మార్కెట్ మన పేషెన్స్ చెక్ చేస్తున్నట్టు అనమాట. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోకుండా హోల్డ్ చేసి చూ హోల్డ్ చేసి ఉండడమే మీకు ప్రొఫెషనాలిటీ. ఓకే, మీ ప్రొఫెషనాలిటీ ఎలా ప్రూవ్ అవుతుంది అంటే మీరు హోల్డ్ చేసి ఉండడమే. హోల్డ్ చేయగలుగుతున్నారా లేదా. సి ఒక 2 మినిట్స్లో ఏమైంది, అది
గ్రీన్ క్యాండిల్ కాస్త రెడ్ క్యాండిల్ అయిపోయింది. అందుకే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చూద్దాం, అది క్లోజ్ అవ్వనివ్వండి. 5 క్యాండిల్స్లో అది క్లోజ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ పడి నెక్స్ట్ ఫాలో త్రూ వస్తేనే మీరు ఎంటర్ అవ్వాలి, అయితే లేదు. సో మల్టిపుల్ డ్రాయింగ్స్ ఎక్కువైనాయి కాబట్టి నేను ఒక పని చేస్తాను, దీన్ని ఇలా తీసుకుంటాను, తీసుకొని ఫిబ్ని రిమూవ్ చేస్తాను. దట్స్ ఇట్, అయిపోయింది. మన సెటప్ చాలా సింపుల్గా. మీరు ఎక్కువ ఇవి మటుకు పెట్టద్దు, ఇండికేటర్స్. మల్టిపుల్ ఇండికేటర్స్ పెట్టారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇదేం చెప్తుంది అదేం చెప్తుంది, ఈ ఇండికేటర్ అలా చెప్పింది ఆ ఇండికేటర్. జస్ట్ సింప్లీ ట్రై టు లెర్న్ హౌ టు రీడ్ అ ప్రైస్, దట్స్ ఇట్. ప్రైస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, సీమ్స్ టు బి ఇది కొంచెం టైం స్పెండ్ చేసేటట్టున్నది. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ రివ్యూ పెడతాను, ఎలా ప్లే అవుట్ అయింది ఏంటి, అసలు నేను ట్రేడ్ తీసుకున్నానా లేదా, వర్కౌట్ అయిందా లేదా, ట్రేడ్లో నాకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా, అది నేను పోస్ట్ చేస్తాను. చూసారా, ఈ రెడ్ క్యాండిల్కి ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, కానీ ఇట్స్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ డోజీ. ఓకేనా. సో ఇది కనుక ఈ లోన్ బ్రేక్ చేసుకుని కిందకు వచ్చిందంటే, మీకు ఈ లోన్ బ్రేక్ చేసిందంటే క్లియర్ కట్ ఇట్ హ్యాస్ టు గో డౌన్. ఓకే, మేబీ ఈ లెవెల్ దాకా రావచ్చు, ఆ లెవెల్ని బ్రేక్ చేసి అలా కిందకు కూడా వెళ్ళొచ్చు. వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్, జంప్ చేసి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీన్ వైల్ నేను నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి, ఇది ఏం చేస్తుంది. ఓ, ఇది మా ప్లే అవుట్ అవుతున్నట్టున్నదండి. గుడ్ కదా, ఇక్కడికి వచ్చింది, బ్రేక్ చేయలేదు. ఓకే, సరే. ఈ ఇందాక సేమ్ లాజిక్, ఈ లైన్ ఏదైతే ఉందో ఈ హారిజాంటల్ లైన్, దీని కనుక ప్రైస్ బ్రేక్ చేస్తే ఐ విల్ గో ఫర్ ఎ బై ఎంట్రీ అగైన్. ఓకే, సో వెయిట్ ఫర్ ఇట్. అది బ్రేక్ చేస్తుందా లేదా అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఏది యారో, వేర్ ఈజ్ అ యారో. ఓకే, ఇక్కడ ఇది బ్రేక్ చేస్తే దెన్ యూ కెన్ టేక్ ఏ బై ఎంట్రీ. ఏం తీసుకుంటాం మనం, బై ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సో మీకు అర్థం అవడం కోసం లెట్ మీ పుట్ ఎ లాంగ్ పొజిషన్ హియర్. వన్స్ ఇట్ ఈస్ బ్రేక్, ఆల్మోస్ట్ ఈ హైని బ్రేక్ చేసే వరకు ఉంచవచ్చు. నేను ఎందుకంటే డెలివరీలోకి వెళ్తున్నాను కాబట్టి ఎస్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకే, లెట్ సి హౌ ఇట్ విల్ ప్లే అవుట్. ఇది ఏం చేస్తుంది. ఓహో, నైస్ నైస్ నైస్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చండి దీంట్లో, తీసుకోవచ్చా. ఇది క్లోజ్ అవ్వలేదు ఇంకా, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వనండి. క్లోజ్ అయ్యి అది ఫాలో త్రూ అంటారు అనమాట. ఫాలో త్రూ అంటే ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఆ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఆ క్యాండిల్ని ఫాలో త్రూ చేయాలి. లేదంటారా, ఈ గ్రీన్ ఉన్నది, ఈ రెడ్ బార్ ఉంది కదా, దీన్ని ఎక్స్క్యూజ్ మీ, దీన్ని మొత్తం బ్రేక్అవుట్ చేయాలి. ఇప్పుడు ఎంత ఉంది, 73, 24.75, 1 రూపీ. ఓకే, ఫైన్, మనం ఎంట్రీ తీసుకోవచ్చండి. దీని మూమెంటం అయితే బాగుంది. ఓకే, ఐ టుక్ ఎంట్రీ. ఇక్కడ మనం వెయిట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎంట్రీ తీసుకోగానే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. లేదనుకోండి, ఎంట్రీ తీసుకోగానే చూడండి, ఇప్పుడు రెడ్ వచ్చింది, రెడ్ రాగానే మనకి టెన్షన్ వస్తుంది, అబ్బో ఏంటిది, మనం ఎంట్రీ అవ్వగానే మార్కెట్ మనకి లాస్ ఇస్తుంది. అలా ఆలోచించొద్దు. ఇట్ ఇట్ నీడ్ సమ్ కన్సల్టేషన్, అంతే. కరెక్ట్గా ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, మనం యాజ్ పర్ ప్లాన్ ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ పెట్టామో అక్కడ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి నో వరీస్. ఇప్పుడు కిందకు వచ్చింది అనుకోండి, నేను యావరేజ్ చేయను, నేను డైరెక్ట్గా స్టాప్ లాస్ తీసుకుంటాను. అది ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడే యావరేజ్ చేస్తాను, లేదంటే నేను యావరేజ్ చేయను. చూడండి, నెక్స్ట్ నేను ఎప్పుడు యావరేజ్ చేస్తానంటే ఈ పాయింట్ దాటిన తర్వాత నేను ఇంకొక 50 క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఓకే,
చూద్దాం అది ఏం చేస్తుంది. ఆ పాయింట్ దాటలేదు అనుకోండి, నాకు వచ్చే లాస్ 50 క్వాంటిటీ మీద అవుతుంది. ఆ పాయింట్ దాటితే నాకు వచ్చే ప్రాఫిట్ 100 క్వాంటిటీ మీద అవుతుంది. అలా అంతేగాని కిందకు వచ్చింది మైనస్లో ఉన్నాం ఇంకొక యావరేజ్ చేద్దాం అలా వద్దు, అలా చేయకూడదు. ఓకే, బట్ యూజువల్లీ మన సైకాలజీ మనం అలా చేయనివ్వదు. ఎప్పుడైతే మైనస్లో ఉంటాం అప్పుడే యావరేజ్ చేస్తాం, ప్లస్లో ఉన్నప్పుడు యావరేజ్ చేయడానికి మనసు ఒప్పదు. సో చూద్దాం ఏమవుతుందో. సో మీన్వైల్ నేను ఏం చేస్తానంటే, స్టాప్ లాస్ ఎక్కడ ఉంది ఇది? ఓహో, ఇట్స్ అబౌట్ టు టేక్ మై స్టాప్ లాస్ 421.50. ఎక్కడ ఎంటర్ అయ్యాం? 2 రూపీస్. ఓకే ఫైన్, ఐఎమ్ హ్యాపీ విత్ మై స్టాప్ లాస్. తీసుకోండి, నేను స్టాప్ లాస్ కూడా ప్లేస్ చేసేస్తున్నాను ఫస్ట్. ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నామో అప్పుడే స్టాప్ లాస్ కూడా పెట్టడం వల్ల ఏంటంటే బెనిఫిట్, మన సైకాలజీ కరెక్ట్గా ఉంటుంది. 421.50 కొంచెం వెయిట్ చేయాల్సింది. వెయిట్ చేస్తుంటే మనకి బెటర్ ఎంట్రీ పాయింట్ దొరుకుతును. ఇట్స్ ఓకే. ఒక్కోసారి ఇలా వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అది ఒక్కసారిగా బ్లాస్ట్ లాగా మనం క్యాచ్ చేయలేము అనమాట. అప్పుడు ఎంట్రీ పాయింట్ దొరకదు. సో దానికోసం నేను ఎంట్రీ తీసుకున్నాను. బిగ్ మూవ్ అయితే ఒకే ఒక క్యాండిల్లో కూడా మూవ్ అవుతుంది ఒక్కోసారి. సో ఆ ఒక్క క్యాండిల్లో మూవ్ అయినప్పుడు మనం దాన్ని క్యాచ్ చేయడం చాలా కష్టం. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ అ స్టాప్ లాస్ అంతే. ఓపెన్ చేద్దాం, 4-5 పెడతాను. ఓకే 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 డన్. స్టాప్ లాస్ అయితే పెట్టేశాను, చూద్దాం ఏమవుతుందో. వెరీ గుడ్. ఒక్క క్యాండిల్, మంచి సాలిడ్ క్యాండిల్ వస్తే నేను మళ్ళీ ఇంకొక ఎంట్రీకి రెడీగా ఉన్నాను. 425 కదా. ఓకే 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 ఫైన్. మీన్వైల్ మనం ఏం చేయాలంటే మిగిలిన మార్కెట్ మూమెంటం ఎలా ఉంది, నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అవి చెక్ చేసుకోవడమే. సో నిఫ్టీ మన పొజిషన్ సపోర్ట్ చేస్తుందా అపోజ్ చేస్తుందా ఇది కూడా చూసుకోవాలి. పర్ఫెక్ట్. నిఫ్టీ అయితే బుల్లిష్లోనే ఉంది, స్లోగా పైకి వస్తుంది, చూద్దాం. వెరీ నైస్. కొన్ని డ్రాయింగ్స్ అయితే తీసేద్దాం. ఈ లైన్ ఓకే, ఎంట్రీ లైన్ ఇది. ఓకే వెరీ గుడ్. చూద్దాం. ఓహో, మళ్ళీ డోజీ పడ్డది ఇది. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను స్టాప్ చేస్తాను ప్రస్తుతానికి. పోస్ట్ మార్కెట్ ఇది ప్లేఅవుట్ అయిందా లేదా స్టాప్ లాస్ తీసుకున్నానా అది నేను ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ సో దట్ నేను ఇలాంటి లైవ్ వీడియోస్ గోయింగ్ ఫర్ చాలా చేస్తాను. ఈవెన్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు హ్యావ్ ఎ లైవ్ సెషన్ విత్ ద స్టూడెంట్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, హూ వాంట్ దేర్ కమ్యూనిటీ టు బిల్డప్. సో మన కమ్యూనిటీని బిల్డ్ చేయడం కోసం నేనైతే లైవ్ సెషన్స్ పెడతాను. సో మనందరం ఒక కాల్లో ఉండి గ్రూప్గా ఒక కమ్యూనిటీగా ట్రేడ్ చేయొచ్చు. సో విచ్ విల్ గివ్ యూ యాడెడ్ అడ్వాంటేజ్.
అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ వెన్ వి గ్రోన్ అప్ బిట్ నేను అలా అయితే ప్లాన్ చేస్తాను. ఖచ్చితంగా దానికైతే యాడెడ్ వాల్యూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.